బాబీ అయితే అక్కడ ఒంటరిగా డల్‌గా కూర్చొని ఉంటాడు. అది చూసి అభి అయితే "ఏంటి బాబాయ్ ఎందుకు ఇంత డల్‌గా కూర్చొని ఉన్నావు?" అని చెప్పి అభి అడుగుతూ ఉంటాడు. అది చూసి బాబీ ఇలా అంటూ ఉంటాడు. "ఏంటి ఇప్పుడు నేను ఇలా డల్‌గా కూర్చొని ఉన్నా నువ్వు నన్ను తిడతావా?" అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని అభి అయితే "ఏంటి అబ్బాయి అలా అంటున్నావు? ఎందుకు అలా అంటున్నావు?" అని చెప్పి అంటూ ఉంటాడు. "అవును మరి నేను అమ్మాయి మేడంని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాను కదా! అందుకు నువ్వు నన్ను తిట్టావు కదా!" అని చెప్పి అంటూ ఉంటాడు. అదేం లేదు నేను ఆ ఫ్రస్ట్రేషన్‌లో నిన్ను తిట్టాను. ఐ యామ్ వెరీ సారీ బాబీ" అని చెప్పి బాబాయ్‌కి అభి అయితే సారీ చెప్తూ ఉంటాడు. అది విని అక్కడికి జాను వచ్చి ఇలా అంటూ ఉంటుంది. "ఎందుకు అభి నువ్వు సారీ చెప్తావు? బాబీ చేసింది తప్పే. బాబీ ఏంటి అక్కడ రోడ్డు మీద ఎవరో పిల్లలు కళ్ళు తిరిగి పడిపోతే బాబీ హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళడం ఏంటి? అక్కడ పెద్దవాళ్ళు ఎవరూ లేరా? బాబీకి ఎందుకు ఆ పని? నువ్వు తిట్టడంలో తప్పు లేదు" అని చెప్పి జానుకి ఏం తెలియక జాను అయితే బాబీని అనరాని మాటలన్నీ అనేస్తూ ఉంటుంది. అయినా సరే అక్కడ చిన్నపిల్లలు పడిపోయి ఉంటే బాబీ కూడా ఒక చిన్నపిల్లడే కదా! ఎందుకు తీసుకొని వెళ్ళాలి? బాబీకి ఏంటి ఆ అవసరం? అక్కడ ఇంకెవరూ లేరా? పెద్దవాళ్ళు ఎవరూ లేరా? అయినా సరే బాబీ ఎందుకు తీసుకొని వెళ్ళాలి? బాబీని నువ్వు అనడంలో తప్పులేదు కరెక్టే. అయినా ఇప్పుడెందుకు నువ్వు సారీ చెప్తున్నావు? బాబీయే నీకు సారీ చెప్పాలి అభి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న బాబీ అయితే ఝాన్సీతో ఎలా చెప్పాలనుకుంటూ ఉంటాడు. ఇక ఝాన్సీ అలా అంటూ ఉంటే అది చూసి అభి అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు. ఎందుకు జాను ఎంత ఓవరాక్షన్ చేస్తుంది? జానుకి ఎందుకు ఇదంతా? అసలు ఏం తెలుసుకోకుండా జాను ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అభి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆ బాబీ అయితే జానుతో ఇలా అంటూ ఉంటాడు. "జాను అక్కడ కళ్ళు తిరిగి పడిపోయింది ఎవరో పిల్లలు కాదు మా అమ్మాయి మేడం" అని చెప్పి అంటాడు. అది విని ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. "ఏంటి కళ్ళు తిరిగి పడిపోయింది మీ అమ్మాయి మేడమా?" అని చెప్పి అంటుంది. "అవును జాను, అందుకే కదా నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను" అని చెప్పి అక్కడ ఉన్న బాబీ అయితే అంటూ ఉంటాడు. అది విని జాను ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. ఏం మాట్లాడలేక సైలెంట్గా అయిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.